సో ఈరోజు వైజాగ్ కాలనీ వెళ్తున్నాం అనమాట. సో వైజాగ్ వెళ్ళడం చూసాం కానీ వైజాగ్ కాలనీ ఏంటి అనుకుంటున్నాం. ఒక మనిషి ఎవరైనా పెద్ద మనిషి నైట్ ఉంది తాగి ఆలోచన ఉంది, చేస్తారో చేయరండి. అమ్మాయిలు మెసేజ్ అయితే ఆంటీలే ఈడు పెద్ద తాగుడుపోతాడు, మెసేజ్ చేసి ఆడ కొట్టి చంపుతాడేమో అని భయపడి ఒక్కరు చేయరు నాకు. ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా. వెరీ రేర్ గా తాగుతాడు మామ. ఇంకోటి ఏంటంటే మామ మంచి కొరియోగ్రాఫర్. ఆనంద్ దేవరకొండకి అండ్ విజయ్ దేవరకొండకి నార్మల్ టైమ్స్ లో కొరియోగ్రఫింగ్ చేస్తుండే. విజయ్ దేవరకొండకి మామ నేర్పించింది, కానీ మామ నేను నేర్పించిన. రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్న చావో రేవో తేలాలిగుడే డాన్స్. చూసారా మినీ బడ్జెట్ లడాక్ అనమాట. నా వ్యూలో ఎట్లుంది తెలుసా కారు. శ్రీగా వెంటబడి నువ్వెంత ఒంటరి వనొద్దు అనొద్దు దయించి ఎవరు ఇంకొన్ని. హలో వాట్సాప్ మన్స్టర్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ గైస్ అండ్ హ్యాపీ సండే మీ అందరికీ కూడా. సో ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, ఎందుకంటే అన్న అంత డెడికేషన్ ఉంటుంది కాబట్టి. ఈ రోజు సండే చేస్తున్నాం కాబట్టి హ్యాపీ సండే మీ అందరికి. సో ఈరోజు వైజాగ్ కాలనీ వెళ్తున్నాం అనమాట. సో వైజాగ్ వెళ్ళడం చూసాం కానీ వైజాగ్ కాలనీ ఏంటి అనుకుంటున్నాం. రీల్స్ లో చూసినామన్నమాట. రీల్స్ లో చూస్తే వైజాగ్ కాలేజ్ ఒక ప్లేస్ అనిపించింది. వీళ్ళందరూ నన్ను వదిలేసి గోవా పోయారు కదా. సో నాకు ఈ వీడియో కాలేజ్ అట్మాస్ఫియర్ చూపించిండు. సేమ్ అది అట్మాస్ఫియర్ నాకు వైజాగ్ కాలనీ అనిపించింది. సో హైదరాబాద్ దగ్గరలో చిన్న ఫ్యామిలీ, చిన్న కుటుంబం, చిన్న సంపాదిస్తాం కాబట్టి నియర్ బై సో చూసిరా చిన్న సంపాదించేటోళ్ళకి చైన్లు, బ్రాస్లెట్లు. ఎక్స్ట్రా 70,000 పెట్టి ఎందుకన్నా ఇంటీరియర్ చూడలే కదా మీరు. అయ్యా చూసిరా లైట్లు పెట్టించి అంబియన్ లైన్స్ అన్ని. 150,000 అమ్మాయి ఇచ్చింది. నీకు ఎట్లీస్ట్ ఎందుకు ఇస్తారా అన్న అమ్మాయిలు? ఎందుకు తీసుకుంటారు మీరు అమ్మాయిల దగ్గర? జోక్ చేసిన ఓకే మొత్తం చెప్పేస్తాను వీడియోలో. సో సరదాగా అలా వెళ్తున్నాం అనమాట. సో అక్కడ వైబ్ ఎలా ఉంటుంది అండ్ ఒకవేళ మీరు కూడా వెళ్ళడానికి బెస్ట్ ప్లేస్ కాదో ఈ రోజు వ్లాగ్ లో మేమైతే క్లారిటీ చేస్తాం, చూపించేస్తాం. సో ఇప్పటి నుండి ఏదున్నా ఫేస్ టు ఫేస్ చేసేద్దాం వీడియో. ఒక మనిషి ఎవరైనా పెద్ద మనిషి నైట్ ఉంది తాగి ఫ్రెష్ గా పొద్దున్నే లేచి ఏది మా ఇది తాగాలి మామ, రండి మామ. ఈరోజు సండే కదా, అందరూ ఎందుకు ఎప్పుడు రూమ్ లోనే ఉండి ఈ వయసులో బయటికి రాకుండా ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ అంటున్నావు కదా, సాఫ్ట్వేర్ అంటున్నావు. సాఫ్ట్వేర్ కాదు, చిన్న చూపు జాబ్ చేస్తారు కదా, చిన్న చూపు చూడండి. తప్పు అందుకే ప్రశాంత్ ఈ వయసులో కాకపోతే ఏ వయసులో ఎంజాయ్ చేస్తారు. అందుకే బయటికి రండి, సంపాదించుకోకుండా వచ్చి తాగమంటావు. అయ్యా సినిమాకి వెళ్ళండి, పార్క్ వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. అరే కానీ నిజం చెప్పాలంటే మామకి ఏమని చెప్పారు తెలుసా? మామ భయపడుతున్నాను వీడియోలు ఫస్ట్ టైం కదా. ఏం లేదు మామ, ఇట్లా బయటికి వెళ్తున్నాం కదా, సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ ఉంటారు అంటే లైక్ ఎప్పుడు వర్క్ టెన్షన్లో ఉంటారు, వాళ్ళకి కూడా కొంచెం సజెషన్ మామ బయటికి రండి, ఎంజాయ్ చేయండి అని చెప్పారు. వీళ్ళందరే పాయింట్ ఇచ్చారు. పాపం మా మనిషి పాయింట్ మాట్లాడితే మళ్ళీ వీళ్ళందరే చేస్తారు. చిన్న చూపు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ నాకు చాలా ఇష్టం. వాళ్ళే రేస్ చేసి సాఫ్ట్వేర్ నా సపోర్ట్ ఉంటుంది. సాఫ్ట్వేర్ అందరూ
లవర్ ని పెట్టుకొని మెసేజ్ చేయమంటున్నాడు ఈ మనిషి. కాదు బ్రో, మాకు ఒక్కరు కూడా లవర్ లేరు, మేమే ఎప్పుడు అడగలేము. ఈ మనిషి లవర్ పెట్టుకొని ఎట్లా మెసేజ్ చేయమంటున్నారు? చెన్నైలో లవర్, చెన్నైలో ఏం మాట్లాడుతున్నారు? అరే కట్టనా మొత్తాన్ని. అమ్మాయిలు మెసేజ్ అయితే ఆంటీలే ఈడు పెద్ద తాగుడుపోతాడు, మెసేజ్ చేసి ఆడు కొట్టి సంపడేమో అని భయపడి ఒక్కరు చేయరు నాకు. ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా కానీ మామ అంటాడు. కానీ మామ ఇంకోటి ఏం తెలుసా, మామ అస్సలు తాగడు అనమాట. అంటే వెరీ రేర్ గా తాగుతాడు. అండ్ ఇంకొకటి సరే రవి, వెరీ రేర్ గా తాగుతాడు మామ. ఇంకోటి ఏంటంటే మామ మంచి కొరియోగ్రాఫర్. ఆనంద్ దేవరకొండకి అండ్ విజయ్ దేవరకొండకి నార్మల్ టైమ్స్ లో కొరియోగ్రఫీ చేస్తుండే. విజయ్ దేవరకొండకి మామ నేర్పించింది, కానీ మామ నేను నేర్పించిన. రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్న చావు రేవో తేలాలిగుడే డాన్స్. ఫ్లో డాన్స్ వచ్చా నీకు? ఫ్లో డాన్స్ కింద పడి దొల్లమే కదా, క్లీన్ చేస్తారు. సో ఎనివే డార్లింగ్స్, సో భూమి రాలేదు ఈ వీడియోలో, ఎందుకంటే సో అక్కడికి వెళ్ళి సో ఎనీవే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం. ఇంకెక్కువ వీళ్ళతో ఎక్కువ మాట్లాడద్దు. చలో చాలితోటి నాకు జామ పండు ఇచ్చి తల మీద చేపెడితే తండ్రి లెక్కనుకున్నా. చాలితోటి నాకు జామ పండు ఇచ్చి తల మీద చేపెడితే తండ్రి పెట్టే సాగా నంపాలయ్యా సంపాలయ్యా. ఏంద్రా రే చూసి ఏమనుకుంటున్నా? సరే సరేలే కానీ కానీ పోనీ పద అంటారు. నానా 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 తెలుసు నాన్న, పోనీ నాన్న. మందు దాగపోతే తప్పు, బాటల్లో బటర్ కలుపు, ఇక నీకు నువ్వే తోపు. తాగుదాం మందు తాగుదాం, ఊగుదాం కలిసి ఊగుదాం. తాగుదాం మందు తాగుదాం, తాగుదాం కలిసి ఊగుదాం. తాగుదాం మందు తాగుదాం. అబ్బాయిలు ఇప్పుడు ఏమంటారు? ఫైనలీ వైజాగ్ కాలనీకి అయితే వచ్చేసాం. వైజాగ్ కాలనీ వైజాగ్ లో ఉందా? అక్కడ దగ్గరికి వెళ్ళి చెప్పాలి సబ్స్క్రైబర్స్, మనం ఇవన్నీ ముందే చెప్పొద్దు. అక్కడ దగ్గరికి వెళ్ళి వ్యూ, ఆ వెదర్ సూపర్ ఉంది కదా. ఆ గోర్ల కంటే ఈ గోర్లు కొంచెం మేలేమో. ప్రశాంతంగా ఉన్న నా ఫ్యామిలీ ఎట్లుందంటే కొంచెం లడాక్ స్టైల్లో ఉంది, కానీ లడాక్ కాదనమాట. మినీ బడ్జెట్ ఫ్రెండ్లీ లడాక్ ఇది. దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన ఏం తోచ. ఫ్రెండ్లీ బడ్జెట్ లడాక్. ఇక ఈ కార్ ని దాటరాక మంచి లొకేషన్ వ్యూ అని పెడుతుంది మంచిగా నీకు లడాక్. ఇచ్చాడు మనాలి కొండలు ఇవి, బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇప్పుడు లడాక్ అయింది. ఇగో ట్రెక్కింగ్ కి మంచి ప్లేస్ అన్నమాట లడాక్. మినీ లడాక్. చూసారా
మినీ బడ్జెట్ లడాక్ అనమాట. మినీ లడాక్ చలో బాయ్ చలో అన్న వ్యూలో ఎట్లుంది తెలుసా కారు. పిచ్చి లేచిపోయింది అనుకోరా పోరా అంటున్నా. అన్న మస్తు కనిపిస్తుంది తెలుసా క్లౌడ్స్ లో కార్. అబ్బా సో గాయ్స్ మేమైతే ఇప్పుడే వైజాగ్ కాలనీ అయితే వచ్చేసినాం. అసలు వ్యూ పాయింట్ కానీ ఇక్కడైతే చాలా మంది కపుల్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అలా వచ్చి ప్రశాంతంగా సిట్టింగ్ వేసుకొని పీస్ఫుల్ గా తాగేసి ఎంజాయ్ చేసుకోవచ్చు. అడిగేవాళ్ళు అంటే లవర్స్ కి అయితే ఇంకా ఫ్రీడమ్ ఉంటుంది, ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. బోటింగ్ ప్రశాంతంగా వెళ్ళి లాంగ్ లో అలా పీస్ఫుల్ ఎంజాయ్గా ఉంటుంది. అలా ఫ్యామిలీస్ వచ్చినా కూడా ప్రశాంతంగా ఇక్కడ వచ్చి వండుకొని తినేసి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ ఫ్యామిలీతో అలా వచ్చేసి ఎంజాయ్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇది ఉండదు. నాకు తెలిసి ఇంత ఫ్రెండ్లీ బడ్జెట్ ఎక్కడ ఉండదు అనమాట. హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల ఇంత ప్రశాంతమైన ప్లేస్ హైదరాబాద్ చుట్టుపక్కల నేను ఎక్కడ చూడాలి. అది కూడా ఎంత తెలుసా, ఒక 100-130 ఎంత ఉంటుంది, 130 కిలోమీటర్స్. సేమ్ గోవా చూసిన ఫీల్ ఉంటుంది కదా. గోవా ఫీల్, మినీ గోవా వేసుకో. ఆ చుట్టూ ఆ కొండలు, ఆ నీరు, ఆ పడవలు, లవర్స్ వచ్చినా ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్ వచ్చినా ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీ వచ్చినా ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీ వచ్చే బ్యాచ్ వచ్చినా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ప్లేస్ అంత ప్రశాంతంగా ఉందన్నమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్ ప్లేస్. చూపిస్తాను చూడండి, ఎంత సూపర్ ఉంది. ఆ చుట్టూ ఆ కొండలు, ఆ నీరు, ఎక్కడెక్కడ నుంచి వస్తారు ఇన్ని చూడు. ఎక్కడి నుంచో ఫ్రెండ్స్ అంతా ఫ్యామిలీ వస్తుంది, కపుల్స్ వస్తారు. అది ఇంకా కపుల్స్ గాని వస్తే మాత్రం రచ్చ వచ్చేస్తారు. రాలేదు ఆ పక్క ఉన్నారు అంతా. నాకు తెలిసి కానీ కపుల్స్ గాని వస్తే పడవ తీసుకొని ఉసుకో లోపలికి. ఒక్కడ రాళ్ళు రప్పలు అది సిట్టింగ్ గాయ్స్, అది సిట్టింగ్ ఏరియా, ఇది కపుల్స్ ఏరియా, ఇది ఫ్యామిలీ ఏరియా. అన్నిటికీ సెట్ అయ్యేలా నాకు తెలిసి ఫ్రెండ్స్కి అయితే మొత్తం అది వచ్చేయండి గాయ్స్. సూపర్ అంటే సూపర్ వెదర్. నాకు చాలా తెలంగాణ బెస్ట్ ప్లేస్ నాకు ఇది అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఫస్ట్ అనుకుంటాం ఎక్కడెక్కడ తిరగాలి, అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళాలి, అక్కడ తీసుకురాలి. ఫస్ట్ తెలంగాణ వాళ్ళు ఫస్ట్ తెలంగాణ తిరుగురు. నాకు ఇది అలా అనిపించింది. తెలంగాణలో చూసే ప్లేస్ చాలా ఉన్నాయి. ఫస్ట్ తెలంగాణ తిరిగిన తర్వాత ఆఫ్టర్ దట్ వేరే ప్రాబ్లం తిరుగుదాం, వేరే ప్లేసెస్కి వెళ్దాం. ఇకైతే క్రేజ్ నచ్చింది లైఫ్ లో. నాకు ప్రశాంతంగా అనుకున్నా 1 day ప్రశాంతంగా బతికా ఉంది. వీడియోస్ వద్దు, యూట్యూబ్ వద్దు, ఏమొద్దు అనుకున్నా. వచ్చిన మళ్ళీ అయినా సరే కెమెరా పెట్టి నో ప్రాబ్లం. మీ వీడియో అయిపోతే చిల్ అవుతుంది. వచ్చిన డౌట్, ఇది మినీ గోవానా మినీ లడక్? మినీ లడక్. గోవా అయితే అమ్మాయిలు ఉంటారు. సూపర్ వ్యూ వస్తుంది. మనాలి మనాలి ఇది లడక్, ఇది గోవా. సో అంతమందిగా ఫస్ట్ అదే ప్లేస్ తెలియదు కానీ ఫస్ట్ ఓకే. సో అక్కడ చూడండి ఎన్ని కొంగలు అయితే ఉన్నాయో. వెంటబడి నువ్వెంత ఒంటరి వనొద్దు అనొద్దు దయించి ఎవరు ఇంకో శ్రీగా వెంటబడి నువ్వెంత ఒంటరి వనొద్దు అనొద్దు దయించి ఎవరు ఇంకో. అన్నా పద వెళ్దాం. స్నానం చేయలేదు రా. స్నానం చేయగానే అవుట్ ఫిట్ వేసుకోవచ్చువా? స్నానం చేయగానే ఇట్లా వస్తావా? స్నానం చేయకపోతే బట్ట వేసుకుని మరి ఎందుకు ఆయన స్థానము నీళ్ళతో చేయడు. ఇంకా దిగలేదు. ఆయన స్థానం నీళ్ళతో చేయడు, మ్యాచ్ చేస్తాడు. అవునా? మూస్తో చేస్తావా?
పెట్టుకొని డమ్ ఓం నమః శివాయ. లోపల